హలో ఫ్రెండ్స్, చాలా సింపుల్గా గుల్ల మైసూర్ పాక్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ శనగపిండికి 2 గ్లాసుల షుగర్ని తీసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ ఆయిల్, ఒక గ్లాస్ నెయ్యిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక గిన్నెలోకి. మీరు కావాలంటే 2 గ్లాసుల ఆయిల్ని తీసుకోవచ్చు. దాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మరో పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తీసుకున్న షుగర్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని షుగర్ మొత్తం కరిగిపోయి కొద్దిగా చేతికి అంటుకుంటే చాలండి. పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిండిని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. పిండి మొత్తం బాగా ఉండలు లేకుండా కలిసిపోయి ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా. ఈ స్టేజ్లో ఒక 1 మినిట్ ఇలాగే పిండిని కలుపుకొని పక్కనే కాగుతున్న ఆయిల్ నెయ్యిని కూడా గెంటితో మధ్య మధ్యలో ఇలా పోసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలండి. మధ్యలో ఆపకూడదు, కలుపుతూనే ఉండాలి. మనం తీసుకున్న నెయ్యి ఆయిల్ రెండు కూడా మొత్తం పోసేయాలండి, మిగలకూడదు అనమాట. పిండి చూడండి డబల్ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకున్న గిన్నెలోకి పోసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేడి మీద చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ మైసూర్పాకు పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ని పెట్టి ఈ విధంగా రివర్స్ చేస్తే ఈజీగా ఉడొచ్చేస్తుందండి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుల్ల మైసూర్పాకు రెడీ.